ఈ జాగ్రత్త మరింత ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీపై నిఘా పెట్టచ్చు. నేనేదో పల్లెటూరులో ఉన్నా కదా, నా బ్యాంకు ఖాతాల గురించి వారికేం తెలుస్తుందని అనుకోవడానికి లేదు. బ్యాంకు ఖాతాల నిర్వహణపై అనుమానాలుంటే మన బ్యాంకులే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేస్తాయి. అది వారి విధి. ముఖ్యంగా నగదు డిపాజిట్ల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి బ్యాంకులు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి గరిష్టంగా ఒక బ్యాంకు ఖాతాలో ఏడాదికి 10 లక్షల రూపాయలు మాత్రమే జమ చేసే అవకాశం ఉంది. ఏటీఎం ద్వారా కానీ లేదా బ్యాంకులో డిపాజిట్ చేయటం కానీ దీని పరిధిలోకి వస్తాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్పై మాత్రం ఈ లిమిట్ ఉండదు. అంటే మనం నేరుగా మన చేత్తో డబ్బు తీసుకువెళ్ళి బ్యాంకులో కట్టి రావాలంటే అది ఏడాదిలో 10 లక్షలకి మించకుండా ఉండాలి. ఒకవేళ మించే అవకాశం ఉంటే ముందుగానే మనం ఐటీ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చేలా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోయినా, మనం మర్చిపోయినా బ్యాంకులు మాత్రం ఐటీకి ఉప్పందిస్తాయి. వారి రియాక్షన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే మనమే ఆ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియచేయటం మంచిది. ఒకవేళ కరెంట్ అకౌంట్ ఉంటే మాత్రం దాని ద్వారా ఏడాదికి గరిష్టంగా 50 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే కరెంట్ ఖాతాలో ఉన్న డబ్బుకి వడ్డీ ఇవ్వరనే విషయం మనందరికీ తెలిసిందే. డబ్బులు వేయటం సరే, తీయటానికి కూడా కొన్నిసార్లు రూల్స్ ఒప్పుకో. భారత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా మన సేవింగ్స్ ఖాతా నుంచి ₹1,00,00,000 వరకు మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం. దానికి కూడా 2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3 ఏళ్లుగా ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వ్యక్తులు ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువగా నగదు ఉపసంహరించుకోవటానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే దానిపై 2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ₹1,00,00,000 కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం 5% TDS కట్టాల్సిందే. ఒకవేళ ఒక వ్యక్తికి 3 వేర్వేరు బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉంటే వారు ప్రతి బ్యాంకు నుంచి ఏడాదిలో గరిష్టంగా ₹1,00,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 3 బ్యాంకుల ద్వారా మొత్తం 3 కోట్లు తిరిగి తీసుకోవచ్చు అన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా బ్యాంకులు పరిమితి విధిస్తున్నాయి. ఇది కూడా ఆదాయపు పన్ను చట్టాల కారణంగానే. కనీసం ₹100 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ని బ్యాంకులు తీసుకుంటాయి. గరిష్టంగా ₹1,50,000 డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి నిబంధనలు ఏవి మనకి తెలియదని తప్పించుకోవటానికి అవకాశం మాత్రం లేదు. వ్యక్తులు ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తూ తమకు ఆదాయం ఎలా వచ్చిందో చెప్పలేకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. ఇన్కమ్ సోర్స్ మనం చెప్పలేకపోతే దానిపై 25% సర్ఛార్జ్తో పాటు దానిపై 4% సెస్, 60% పన్ను విధిస్తారు. అంటే ఆదాయానికి మనం సోర్స్ చూపించలేకపోతే ప్రతి ₹100లో మనకి గరిష్టంగా మిగిలేది దాదాపు ₹10 మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.